వెల్కమ్ టు విజిల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో అంతర్జాతీయ రాజకీయాలను మరోసారి కుదిపేస్తున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఆయన చేసిన 5 ప్రకటనలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేయడమే కాకుండా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో అనే ఆందోళనను పెంచుతున్నాయి. జనవరి 20 నాడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా చేసిన సంచలనాల సారాంశం ఇది. తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నార్వే ప్రధానికి ఆయన రాసిన లేఖ లీక్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 8 యుద్ధాలను ఆపిన నాకు నోబెల్ ఇవ్వకపోవడం సరికాదు. ఇకపై ప్రపంచ శాంతి గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకు లేదు. ఇప్పుడు అమెరికాకు ఏది లాభమో అదే చేస్తాను అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. నోబెల్ రాకపోవడమే తాను గ్రీన్లాండ్ను దక్కించుకోవడానికి ఒక కారణం అన్నట్లుగా ఆయన సంకేతాలిచ్చారు. గ్రీన్లాండ్ను అమెరికా భూభాగంగా మారుస్తానని గతంలోనే చెప్పిన ట్రంప్ ఇప్పుడు దాన్ని కార్యరూపంలో చూపిస్తున్నారు. ట్రూత్ సోషల్లో ఓ ఏఐ చిత్రాన్ని షేర్ చేస్తూ గ్రీన్లాండ్ మట్టిపై అమెరికా జెండాను పాతారు. అక్కడ ఒక బోర్డుపై గ్రీన్లాండ్ యుఎస్ టెరిటరీ 2026 అని రాసి ఉండడం గమనార్హం. దీనిపై డెన్మార్క్ ప్రధాని తీవ్రంగా స్పందిస్తూ మా స్వేచ్ఛ, సరిహద్దుల విషయంలో రాజీ పడేది లేదు అని తెగేసి చెప్పారు. ట్రంప్ మరో అడుగు ముందుకేసి అమెరికా కొత్త మ్యాప్ ఆవిష్కరించారు. మ్యాప్లో గ్రీన్లాండ్తో పాటుగా కెనడా, వెనిజువెలాను కూడా అమెరికా జెండా రంగులతో నింపేశారు. మ్యాప్ను ఐరోపా దేశాల నేతలకు చూపిస్తున్నట్లుగా ఉన్న చిత్రం యూరోపియన్ యూనియన్లో కలకలం రేపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్కు ట్రంప్ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. గాజా శాంతి పోరులో చేరడానికి మాక్రాన్ నిరాకరించడంతో ఫ్రాన్స్ నుంచి వచ్చే వైన్, షాంపైన్లపై 200% టారిఫ్ విధిస్తానని బెదిరించారు. క్రాన్తో జరిగిన ప్రైవేట్ చాట్ స్క్రీన్ షాట్లను కూడా ట్రంప్ లీక్ చేయడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సంచలనం రేపింది. హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియా ద్వీపంపై బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుపట్టారు. తన సార్వభౌమాధికారాన్ని మారిషస్కు అప్పగించడాన్ని అతిపెద్ద మూర్ఖత్వమని ట్రంప్ అభివర్ణించారు. ఇది అమెరికా సైనిక స్థావరానికి ముప్పు అని, బ్రిటన్ బలహీనత వల్లే రష్యా, చైనాలు ఆర్కిటిక్ హిందూ మహాసముద్రంలో బలపడుతున్నాయని, అందుకే తాను గ్రీన్లాండ్ను తీసుకోవడం అత్యవసరమని ఆయన వాదించారు. మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు 3వ ప్రపంచ యుద్ధానికి కారణమవుతాయనే మాట బాగా వినిపిస్తుంది. అమెరికాకు మేలు సాకుతో అత్యంత వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్. దౌత్యపరమైన ఒప్పందాలతో పాటు పన్నుల పెంపు, ఇతర దేశాలపై పెత్తనం వంటివి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయనే మాట వినిపిస్తోంది.